Hi everyone, welcome to Matrix Academy YouTube channel. This is Kiran Kumar Thati, faculty for Arithmetic and Reasoning. Right? నేను అర్థమెటిక్ రీజనింగ్ సెక్షన్ సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సివిల్ సర్వీసెస్ నుంచి రైల్వేస్ దాకా అన్ని వాటిలో కూడా కోచింగ్ ఇస్తుంటాను. హైదరాబాద్, వైజాగ్, ఢిల్లీ ప్రముఖ ఇన్స్టిట్యూట్స్లో నేను టీచ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ మీరు చూసిన తమ్నైల్లో అది డిడ్ యు నో సిరీస్ అంటే మీకు తెలుసా సిరీస్లో ఎపిసోడ్ 1 దట్ ఈస్ నిష్పత్తి అనుపాతంలో మీరు నేర్చుకునే కొన్ని షార్ట్ కట్ల వల్ల మీరు ఎలా తప్పు దారి వెళ్ళిపోతారు. షార్ట్ కట్ తప్పు కాదు, కానీ తప్పు దారి ఏదైతే తప్పు. సో షార్ట్ కట్ అనేది ఎప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ ఉండాలి, కానీ దానివల్ల ఏమవుతుందంటే మీరు లాంగ్ డిస్టెన్స్ లాంగ్ టైమ్ ఎగ్జామ్ ఇన్ టైంలో చేయడం అనేది సాధ్యం కాదన్నమాట. అది ఎలాగో ఐ లెట్ యు నో అబౌట్ దిస్ వన్. ముందు అసలు దాంట్లో నేను చెప్పిన విషయం ఏంటంటే, ఒకసారి మీకు బ్యానర్లో నేను చెప్పిన వీడియో thumbnail-లో చెప్పాను చూడండి ఒకసారి. A is to B, if A is to B is equal to 2:3 and B is to C is equal to 2:5, then A is to B is to C is equal to how much? సో దీంట్లో మీరు ఆ షార్ట్ కట్ అనేది రెగ్యులర్గా అందరూ నేర్చుకునే పద్ధతిలో రైట్ మీరు నేర్చుకొని ఉంటారు. అండ్ ఐ వాంట్ దిస్ ఇస్ అ షార్ట్ కట్ అందరూ జనరల్గా 2:3, 2:5 సో ఈ పద్ధతిలో షార్ట్ కట్ నేర్చుకొని ఉండొచ్చు. ఓకే, నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అసలు ఇది ఈ షార్ట్ కట్ కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఇఫ్ A is to B 2:3, B is to C is 2:5, దెన్ ఫైన్ A is to B is to C అంటే మీరు A is to B is to C ఈ రెండింటిలో కామన్ బి ఉంది కాబట్టి బిని మధ్యలో వేసుకొని 2:3, 2:5 చేసుకొని తర్వాత 2 × 2. సో ఏ టర్మ్ కావాలంటే దట్ ఈస్ 2 × 2 దట్ ఈస్ 4 అండ్ 3 × 2 దట్ ఈస్ 6 నెక్స్ట్ అండ్ 3 × 5 దట్ ఈస్ 15. ఇది కొంతమంది నేర్చుకుని ఉంటారు రైట్. ఖచ్చితంగా ఇది నేనే నేర్పించింది కాదు, బట్ జనరల్గా నేర్చుకుని ఉంటారు మీరు కదా. నెక్స్ట్ నా అనదర్ థింగ్ ఈజ్ ఇంకొంతమంది ఇలా కూడా నేర్చుకొని ఉంటారు రైట్. ఎలాగంటే 2:3, 2:5 వీటి నిష్పత్తి ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ ఖాళీగా ఉంది కాబట్టి ఈ పక్కన 3ని ఇక్కడ రాసుకోమని, 2:5ని ఇలా ఉన్నప్పుడు దీని పక్కన ఉన్నదాన్ని ఇక్కడ రాసుకోమని, 2 ఉంది కాబట్టి రిపీట్ చేయమని రైట్. ఇక్కడ 3 పక్కన ఉంది కాబట్టి ఖాళీ 3 పక్కన ఉంది కాబట్టి 3 ఇలా రిపీటేషన్ ఎన్ని ఉంటే అన్ని సార్లు ఓకే చేసుకొని అప్పుడు చేయమంటారు. 2 × 2 4, 3 × 2 6 నెక్స్ట్ 3 × 5 15 సేమ్ ఆన్సర్. ఓకే 4:6:15 కదా. ఇవి మీరు నేర్చుకొని ఉంటారు. ఓకే, మరి ఇది నేర్చుకొని ఉంటే నేను అడిగే నెక్స్ట్ క్వశ్చన్కి 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఆ 2 క్వశ్చన్కి మీరు సేమ్ షార్ట్ కట్ ఉపయోగించి చూడండి ఎంత టైం పడుతుందో. కొన్నిసార్లు ఒకటేమో టైం ఎక్కువ పడుతుంది, రెండోదేమో అసలు రాదు షార్ట్ కట్. ఫస్ట్ది లెటర్స్ రైట్. సో ఒకసారి చూద్దాం సేమ్ షార్ట్ కట్స్ వేరే వాటికి ఉపయోగపడుతున్నాయా లేదా. ఇది చూడండి, ఇది ఒకసారి చేసి చూడండి. ఇఫ్ A is to B is equal to 5:16 and B is to C is equal to 24:5, then A is to B is to C is equal to how much? ఓకే, సో ఇక్కడ B టర్మ్స్ 16 and 24 ఉన్నాయి రైట్. సో మీరు షార్ట్ కట్ నేర్చుకుంటే ఎలా చేసుకునేవాళ్ళు చూడండి ఒకసారి. మీరు మామూలుగా పాస్ చేసి చూడండి, అదర్వైజ్ కమ్ టు దిస్ అగైన్ వాచ్ దిస్ వీడియో రైట్. ఇక్కడ బీ టర్మ్స్ ఈక్వల్ చేయాలనేది కాన్సెప్ట్. సరే, అది ఈక్వల్ చేయాలనేది కూడా తెలిసిపోయి ఉండొచ్చు. డైరెక్ట్గా దీన్ని దేంతో మల్టిప్లై చేస్తారు, ఓకే అదే మనకు నథింగ్ 16తో పెట్టుకొని చేయడమా, లేకపోతే అంటే ఇది ఉంది కదా మనకి, ఇది బాగా వచ్చు కాబట్టి. సో 5 × 24 ఎంత, 5 × 24 ఎంత, 120. 16:24 కావాలి. 16 24 ఎంత, 16:20 320, 16 4 64, 320 64, 384, నెక్స్ట్ 16 5 80. ఇది ఒక నిష్పత్తి. ఇది నిష్పత్తి కాదా, నిష్పత్తి కదా. నా ఈ 12 120ని ఇప్పుడు మనం 120 384 మరి 80 కాబట్టి
ఇవన్నీ కూడా 4తో భాగించవచ్చు అనేది కొంచెం తెలిస్తే చెప్పచ్చు అనమాట. సో ఒకసారి చూద్దాం. ఇది దానికంటే మనం వేరే 2తో అలా కాకుండా కనీసం 4తో భాగించవచ్చు. 4 30లు, నెక్స్ట్ 4 1లు, 4 4లు 16, 4 6లు, నెక్స్ట్ 4 20. ఓకే, మళ్ళీ ఇది ఏదన్నా ఛాన్స్ ఉంటే 2తో పోయి కదా, 2 15లు, 2 73లు, 2 10. సో 2 దట్ ఈస్ 15:73 కదా. ఎన్ని స్టెప్పులు పడ్డాయి ఇప్పుడు మనకి? 1 2 3 3 స్టెప్పులు వచ్చింది ఆన్సర్ కదా. అసలు దీని కాన్సెప్ట్, అసలు నిష్పత్తిని కలపాలంటే ఏం చేయాలనేది తెలుసుకోకుండా ఉత్త షార్ట్ కట్స్ నేర్చుకుంటే అదే ప్రాబ్లం, రైట్? ఇప్పుడు నేను ఇంకా రివీల్ చేయట్లేదు. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇంకొక దానికి ఎలా అసలు షార్ట్ కట్ వస్తుందా? దీనికంటే కనీసం టైం ఎక్కువైనా వచ్చింది. రెండో దానికి అసలు షార్ట్ కట్ వస్తుందా చూద్దాం. ఓకే, నౌ లెట్ us see. అంటే పాయింట్ ఈస్ దట్ నేను ఇక్కడ మిమ్మల్ని అంటే మీరు షార్ట్ కట్స్ నేర్చుకొని ఉంటారు, దాని నుంచి చాలా ప్రాక్టీస్ చేస్తుంటారు, నేను కాదనట్లా. బట్ ఆ షార్ట్ కట్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు ఎక్కడో చోట ఆగిపోతూ ఉంటారు. అసలు ఆ షార్ట్ కట్ అలా నేర్చుకోవడం వల్ల చాలా కాన్సెప్ట్స్ మీకు నేర్చుకునే అవకాశం ఉండదు. దట్ ఈస్ ద పాయింట్, రైట్? అందుకు నేను రిమైండింగ్ దట్ వన్. ఓకే, ఒకసారి చూద్దాం. ఇప్పుడు లెట్ us see this one. If A is to B is to C is equal to 2 is to 3 is to 4, B is to C is to D is equal to 6 is to 8 is to 5, మరి దెన్ A is to B is to C is to D చేయండి. ఒకసారి మీరు ఒకసారి పాజ్ చేసి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, రైట్? తర్వాత మళ్ళీ వాచ్ చేయండి వీడియో, రైట్? ఇప్పుడు ఏంటంటే వీటిని ఎలా చేయాలంటే షార్ట్ కట్స్ అస్సలు పనికిరాదు. ఇప్పుడు మీరు షార్ట్ కట్ ఏది పనికిరాదు. మీరు ఇలాగా 2 × 6, 3 × 18 ఇది ఏది పనికిరాదు. లేదా మీరు ఇలా కాదు, సర్లే నాకు దగ్గర అది ఉంది కదా, 2 రోజులు ఉంది కదా పద్ధతి, అదేంటది ఆ పక్కన పెట్టుకొని చేసే పద్ధతి ఉంటుంది కదా, దట్ ఈస్. సో ఈ పక్కన ఏం పెట్టాలి? 4. మీకు 4 ఉంది కాబట్టి మళ్ళీ రిప్రెషన్ 4. ఇక్కడ 6 ఉంది కాబట్టి ఈ చివరిలో కూడా 6 పెట్టుకొని మీరు చేస్తే ఆన్సర్ తప్పు వస్తుంది. 2 6లు 12, తర్వాత 18, 34, 5 4 20. సరే, మళ్ళీ తర్వాత తగ్గించుకుందాం. 2 6లు, 2 3లు, 2 6లు, 2 9లు, 2 17లు, 2 10. 6 is to 7 is to 17 is to 10, రైట్? ఇప్పుడు వాస్తవానికి ఇది అసలు దీన్ని ఐ కెన్ సే let us go with so ఇక్కడ రాసుకున్నాం, దట్ ఈస్ ఆన్సర్. 6 is to 19 is to 17 is to 10 మనకు వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇది అందరూ అసలు వాస్తవానికి చేసే పద్ధతి ఏంటి అనేది, రైట్? అసలు 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. రైట్, ఒకటి నిష్పత్తుల్ని కలపాలి అని అంటే, నిష్పత్తులు కలపాలంటే సింపుల్గా మీరు చేయాల్సిందే. అసలు ఏంటి తెలుసుకోవాలంటే 2 పాయింట్లు తెలుసుకోవాలి. ఒకటి, ఆ 2 నిష్పత్తుల్లో ఒకటి కామన్ ఉండాలి. కామన్ అంటే సో బి కామన్, బి ఈజ్ కామన్. ఇక్కడ ఈ 2 నిష్పత్తులు, ఇప్పుడు నిష్పత్తి బి ఏ ఇస్ టు బి, బి కామన్ ఉండాలి. కామన్ ఉంటే సరిపోదు, బి ఈక్వల్ అయి ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. బి ఉండాలి, కామన్ టర్మ్ ఉండాలి, 2 ఈక్వల్ ఉండాలి. ఈక్వల్ లేకపోతే ఏం చేయాలి? లేకపోతే ఏం చేయాల్సిన పని లేదు. మీరు తర్వాత అంటారు ఎల్సిఎం తీసుకునేస్తారు. ఎల్సిఎం కాన్సెప్ట్ అసలు ఎల్సిఎం పక్కన పెట్టేయండి, అది కాదు. ఇది ఈక్వల్ చేయాలంటే ఈక్వల్ రేషియోస్ అనేది వాడాలి. వీటికి ఈక్వల్ రేషియోస్తో దాన్ని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ రేషియో ఎట్లా వాడాలి అని అంటే, సింపుల్గా ఆపోజిట్ దానికి మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ రేషియో ఉంది అంటే 5:16 రేషియోకి ఈ ఆపోజిట్ 24 ఉందో దాంతో మల్టిప్లై చేసి, కింద ఇది కూడా దీంతో 16తో మల్టిప్లై చేసి, రైట్? మరి 16 24తో మల్టిప్లై చేస్తే మళ్ళీ సేమ్ వస్తుంది కదా, అలా ఏం చేయాల్సిన పని లేదు. 16 24 దేంతో డివైడ్ అవుతుంది చూసుకొని, 8 3లు 8 2లు కాబట్టి అయిపోయింది. దట్స్ ఆల్,
సో యువర్ జాబ్ ఈస్ డన్. ఇంకా స్ట్రైట్ అవే ఆన్సర్ 5 మూళ్ళు 15, 16 మూళ్ళు 48. ఫస్ట్ రేషియో. కింద రేషియో చూడండి, 2తో మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 24 ఎంత? 48. మళ్ళీ 2 ఇంటూ 5 10. ఇప్పుడు రెండు ఈక్వల్ అయిపోయినాయి కదా. కాబట్టి 15:48:10. మీరు ఇక్కడ మళ్ళీ కట్ చేయాల్సిన పని ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు కట్ చేశారు ఇక్కడ, కాబట్టి ఇక్కడ కట్ చేయాల్సిన పని లేదు. అదే డైరెక్ట్గా రేషియో. ఇది కాన్సెప్ట్. ఇది నేర్చుకుంటే చాలా వాటికి మనకి వస్తుంది అనమాట. అసలు నిష్పత్తి స్టార్ట్ చేయడమే దీంతో స్టార్ట్ చేస్తే మీకు అన్ని కళల్లో కనబడతా ఉంటాయి ఆన్సర్ ఈజీగా. రైట్, లెట్ us see. ఇప్పుడు నా ఐఎమ్ గోయింగ్ విత్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి ఒకసారి. ఇప్పుడు ఇందాక ఏదో చేస్తాం కదా, ఇప్పుడు 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 ఏం చేయాలి? ఇప్పుడు 2 టర్మ్స్ అయితే ఏంటి, ఏదో ఒక టర్మ్ని మనం ఈక్వల్ చేస్తే రెండో టర్మ్ ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోద్ది అనమాట. రైట్, దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇప్పుడు కొత్తగా రాబోయే ఎగ్జామ్స్లో ఇక ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మీరు యూట్యూబ్లో కొంతమంది నేర్చుకుంటున్నారు, లేకపోతే వేరే రకం నేర్చుకుంటున్నారు. యూట్యూబ్లో బాగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఈవెన్ ఎగ్జామినర్స్ కూడా చూస్తారు. ఎగ్జామినర్స్ కూడా చూసి ఈ షార్ట్ కట్ వీళ్ళు ఫాలో అవుతున్నారా, అయితే దీనికి విరుగుడిద్దాము, ఇంకో రకం చేద్దామని థాట్ ప్రాసెస్ మొదలైంది. ఆ విషయం రీసెంట్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్లో, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ గ్రూప్ 1 ఎగ్జామ్స్లో, గ్రూప్ 2 ఎగ్జామ్లో, వీటన్నింటిలో రుజువైంది. ఓకే, మిమ్మల్ని భయపెట్టడం గురించి కాదు, మీరు మీరు అవగాహన తెలుసుకోవాలి. రైట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్యాటర్న్స్ మారుతున్నాయి కాబట్టి ఇదిగో ఇట్లా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, జస్ట్ ఇక్కడ రేషియో 2:3:4. ఇక్కడ నేను ఏదో ఒక టర్మ్, కనీసం ఒక టర్మ్ ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అవ్వాలంటే నేను ఇది తీసుకుంటాను, సి టర్మ్. ఇది 8 ఉంది కింద, పైన 4 ఉంది కాబట్టి జస్ట్ మల్టిప్లై 2 చేస్తే సరిపోతుంది. ఇది మల్టిప్లై చేయాల్సిన పని వన్ టైం చాలు. మీరు నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఏంటి 1 సెకండ్, ఆపోజిట్ దాంతో మల్టిప్లై చేయమన్నాను కదా. ఓకే, అలాగే చేద్దాం. రైట్, సో లెట్ us see. దీని టర్మ్స్ ఈక్వల్ చేయాలి కాబట్టి వాట్ ఎవర్ డూ, ఇక్కడ దీన్ని ఏదో మల్టిప్లై చేయాలి. 4 దట్ ఈస్ మల్టిప్లై విత్ 8. ఓకే, ఆపోజిట్ కదా, దాన్ని ఏమో 4తో మల్టిప్లై చేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చిన తర్వాత దీన్ని 4 1s 4 2s ఇందాక అన్నట్టుగా చేద్దాం. సరిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ, దట్ ఈస్ 2 2s are 4, 3 2s are 6, 4 2s are 8 కదా. కింద చెప్పండి, కింద సేమ్ యాసిడ్ అలాగే ఉంటుంది. 6:8:5. రైట్, సో ఖచ్చితంగా మీరు ఒకదాన్ని ఈక్వల్ చేస్తే 2 ఆటోమేటిక్ ఈక్వల్ అయిపోతాయి అంతే. రైట్, సో యువర్ ఆన్సర్ ఇస్ 4:6:8:5. ఇందాక మీరు షార్ట్ కట్తో వచ్చిన ఆన్సర్ ఏంటి? రైట్, 6:19:17:10. ఇది ఓకే. సో ఇలాంటివి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రైట్, సో షార్ట్ కట్ నేర్చుకునేటప్పుడు కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు అనేది తెలుసుకోండి. దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకా నెక్స్ట్, అంటే ఇది ఎపిసోడ్ 1 డిడ్ యు నో సిరీస్లో. డిడ్ యు నో దీనిలో ఎపిసోడ్ 1. నెక్స్ట్ ఎపిసోడ్లో వేరే మరొక షార్ట్ కట్ లేదా ఒక కాన్సెప్ట్ మీద మనం మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, సాధారణంగా వస్తాయి. రైట్, కమెంట్స్ ఏమైనా ఉంటే కూడా యూ కెన్ షేర్ విత్ మీ. రైట్, మీరు షార్ట్ కట్స్ నేర్చుకోవడంలో తప్పు లేదు. ఇంకొంచెం ఎక్స్ట్రా నేర్చుకొని ఉంటే కూడా రైట్, ఈ వీడియో ద్వారా కొంచెం ఎక్స్ట్రా నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. రైట్, సో బుక్స్ తప్పు ఉన్నాయి, ఫ్యాకల్టీ తప్పని అలా మీరు మనం పెట్టుకోవద్దు. చిన్న ఎక్స్ట్రా ఎడిషన్స్ చేస్తే మీకే బెటర్గా ఉంటుందని నాకు ఒక ఆలోచన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.